కుటుంబ కలహాలతో సతమతమవుతూ 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం, ఆ తేడాల వల్ల కుటుంబంలో కలహాలు మనమంతా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే కవిత ఎపిసోడ్. సో అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు తగుదునమ్మ అంటూ అంటే కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరించాలి తెలంగాణను, మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాం, మళ్ళీ మేమేదో వస్తామని పగటి కళ్ళలు గంటూ పగటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు. దాంట్లో భాగమే ఈరోజు గద్వాల కేటీఆర్ గద్వాలకు వస్తున్నాడని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి పెట్టుకున్న టీ న్యూస్ ఛానల్లో పొద్దు నుంచి ఒకటే ప్రచారం, అంగు ఆర్భాటాలు. ఏదో పాలమూరు అంతా ఈయన కోసం ఎదురు చూస్తున్నట్టు, గద్వాల మొత్తం ఈయనకు దాసోహం అయినట్టు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదో అక్కడ ప్రజలు విపరీతంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. దాని సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసిందే, అందరికి తెలిసిన విషయమే సోషల్ మీడియా ఏ విధంగా వాళ్ళను ప్రచారాలు జరుపుకుంటారో. ఎందుకంటే అడ్డగోలుగా సంపాదించిన సంపదతోన సోషల్ మీడియా నడిపించుకుంటూ ఆ సోషల్ మీడియాలో మా ప్రజాప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం, తప్పుడు ప్రచారాలు. సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేను కేటీఆర్ని ఒకటే అడుగుతా ఉన్నా, నీవు పాలమూరు జిల్లాకు ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు? మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో పాలమూరు ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తులు మీరు. పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం. మీకు భవిష్యత్తునిచ్చిన పాలమూరును నట్టేట ముంచిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం. మీ నాయన కేసీఆర్ గారికి 2009లో ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చిన ప్రజలు పాలమూరు ప్రజలు. ఎవరైనా సరే అంటే సాయం చేసిన వాళ్లకు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 2009లో ఎంపీగా గెలిచారు. ఆ ఎంపీగా గెలవడం వల్లనే ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఉద్యమం చేయడానికి. తెలంగాణ సాధనలో ఆయన కూడా భాగస్థుడైంది అప్పుడు. సో అంత సహాయం చేసిన పాలమూరు ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు తీవ్ర అన్యాయం చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ విషయానికి వస్తే మీరు పాలమూరు రంగారెడ్డిని 2015లో అంగు ఆర్భాటాలతో శంకుస్థాపన చేసి నా నియోజకవర్గమే కరువెన దగ్గర 11/6/2015 11వ తారీఖు జూన్ 2015 రోజు కరువెన ప్రాజెక్టు కాడికి వచ్చిన కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఆ పబ్లిక్ మీటింగ్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా, ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుంటా, ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టించుకొని ఇక్కడే ఉంటా అని చెప్పేసి అక్కడ ఉన్న అప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలకు మీరు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టియండి, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు పాలమూరు ప్రజల దార్తిని తీరుస్తా, పాలమూరు ప్రజలకు నీళ్ళు అందిస్తా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ గారు అది 3 ఏళ్ళు కాదు కదా 9 ఏళ్ళు అయినా పూర్తి చేయలేదు. ఆయన అధికారంలో ఉన్న రోజులు మీకు తెలిసి ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి పెండింగ్ ఉంది. సో ఎక్కడికక్కడ గాలికి వదిలేసి ఎలక్షన్ల ముందు ఏదో ప్రజలకు మభ్యపెట్టడానికి అంగు ఆర్భాటాలతో కేసీఆర్గా 600 బండ్లు వేసుకొని వచ్చేసి ఆడ నార్లాపూర్ దగ్గర ఒక పంప్ హౌస్ ఓపెన్ చేసేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా పాలమూరు రేపటి నుంచి పాలమూరు ప్రజలకు పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల స్టంట్తోన పెద్ద ఓటింగ్లలో ప్రచారాలు చేసుకొని ఆ రోజు ఏం చేసిరో మీకు తెలుసు. ఒక మోటార్ ఆన్ చేస్తే వీళ్ళు వచ్చిన అర్ధ గంటగా మోటార్ బంద్ అయిపోయింది.